నా పేరు సత్య అండ్ వెల్కమ్ టు SEO ట్రిక్స్ ఫర్ యూ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మనం ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్కి థీమ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపించడం జరుగుతుంది. అండ్ థీమ్ అంటే మనకి ఇక్కడ వర్డ్ప్రెస్లో మనకి చాలా థీమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసే ముందు మనం బ్లాగింగ్ కనుక ఎంచుకున్నట్టయితే మనం చూస్ చేసుకున్న థీమ్ కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ ది బెస్ట్గా ఉండాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వర్డ్ప్రెస్లో ఇక్కడ అపియరెన్స్లో అండర్ థీమ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా రకాల థీమ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యాడ్ న్యూ థీమ్ మనం చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ మనకి ఒకవేళ బ్లాగింగ్ మీద చేస్తున్నట్టయితే బ్లాగ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే బ్లాగ్ మీద ఏమైతే థీమ్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. లేదంటే మీరు న్యూస్ మీద, లైక్ బ్లాగింగ్ అంటే న్యూస్ కూడా మనం పబ్లిష్ చేస్తూ ఉంటాం కాబట్టి న్యూస్ అండ్ ఆర్టికల్స్ ఏది పబ్లిష్ చేసినా సో ఇక్కడ న్యూస్ అని ఇస్తే చాలా చాలా రకాల థీమ్స్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా చూపించడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏది నచ్చితే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఫ్రీ వెర్షన్ మాత్రమే, ఇది అన్ని పెయిడ్ వెర్షన్ కాదు, అన్ని ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా ఫుల్ యాక్సెస్ అయితే ఉండదు, ఓన్లీ ఫ్యూ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో నేను ఏ థీమ్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాను అండ్ ఆ థీమ్ వల్ల ఉపయోగం ఏంటి సో అన్న దాని మీద మనం అయితే వీడియోలో చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, సో నేను చెప్పబోయే థీమ్ వచ్చేసరికి ఏంటంటే న్యూస్ పేపర్ థీమ్ అండి. సో ఇది ఆల్రెడీ మీరు వినే ఉంటారు, ఒకవేళ ఎవరైనా వినకపోయి ఉంటే మాత్రం ఒకసారి వినండి. ఇది న్యూస్ పేపర్ థీమ్, ఇక్కడ ఉంది చూసారా, థీమ్ ఫారెస్ట్ న్యూస్ పేపర్ అని. సో ఇదండి, ఇది మనకి మార్కెట్లో దీని వాల్యూ వచ్చి $59 ఉందండి. చూసారా ఇక్కడ $59 ఈ యొక్క థీమ్ మనం పర్చేజ్ చేయండి. అంటే $59 అంటే అప్రాక్సిమేట్గా 4,000 to 5,000, అప్రాక్సిమేట్గా 5,000 వరకు ఈ యొక్క థీమ్ అనేది మనం పర్చేస్ చేయాల్సి ఉంటుందండి. సో నేను ఆల్రెడీ థీమ్ని పర్చేస్ చేశాను. సో అసలు ఈ థీమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే మన వర్డ్ప్రెస్లో బ్లాగింగ్, ఎస్పెషల్లీ బ్లాగింగ్ కెరియర్ ఎవరైతే ఎంచుకున్నారో మనకి మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలంటే గూగుల్ 200 ఫ్యాక్టర్స్ చూస్ చేసుకుందండి. ఆ 200 ఫ్యాక్టర్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వచ్చి స్పీడ్. సో స్పీడ్ అన్నది సర్వర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ యాజ్ వెల్ వెబ్సైట్ థీమ్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దట్ వెబ్సైట్ అనేది లైట్ వెయిట్ థీమ్ ఉంటే అది ఆ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అందులోకి వచ్చేసరికి న్యూస్ పేపర్ అనేది ది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండి, ఈ న్యూస్ పేపర్ థీమ్ అనేది. సో వీళ్ళకి ఏంటంటే స్పెషల్ ఇందులో అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, సో దీనికి వెబ్సైట్ థీమ్ ఒకటి ఉంటుందండి అండ్ మొబైల్కి కూడా సెపరేట్ థీమ్ ఉంటుందండి. లైక్ మనకి మొబైల్ మాడ్యూల్లో కూడా మనకి మొబైల్లో ఓపెన్ చేసుకున్నట్టయితే ఇదే థీమ్ని సేమ్ కోడింగ్ తక్కువ ఉండి సింపుల్ థీమ్తో మనకి వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ గూగుల్ నుంచి ట్రాఫిక్ వస్తుందంటే అది మొబైల్ ప్లాట్ఫామ్ నుంచే మనకి ఎక్కువ వస్తుందండి. సో మొబైల్ యూజర్స్ని మనం టార్గెట్ చేయాలి అంటే మన వెబ్సైట్ అనేది మొబైల్లో చాలా స్పీడ్గా ఉండాలి. సో ఈ న్యూస్ పేపర్ వాడు ఏం చేశాడంటే మొబైల్ వాళ్ళకి అనుగుణంగా చాలా తక్కువ కోడింగ్తో సెపరేట్ థీమ్ ఉంటుందండి. సో మనం అది కానీ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మన వెబ్సైట్ అనేది మొబైల్లో చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో దీనివల్ల ఎక్కువ ట్రాఫిక్ కూడా మనం గెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదండి చాలా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, వెబ్సైట్కి ఒక థీమ్, లైక్ వెబ్సైట్ అంటే సిస్టమ్, పీసీస్ అలాగే ట్యాబ్స్ ఈ రెండింటికి కలిపి ఒక థీమ్ ఉంటుంది. అండ్ వేరే న్యూస్ పేపర్లో మొబైల్ స్క్రీనింగ్కి వచ్చేసరికి సెపరేట్ థీమ్ ఉంటుందండి. సెపరేట్ థీమ్ అంటే ఏం కాదండి, ఇదే థీమ్ని జస్ట్ హెవీ కోడింగ్ ఉండదు, లో జావా స్క్రిప్ట్, లో సిఎస్ఎస్ వాల్యూస్తో చాలా తక్కువ లైట్ వెయిటెడ్ థీమ్ అనేది మనకు వాడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్, అసలు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అన్నది దాని మీద అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయినట్టయితే అండ్ ఇక్కడ చూసారండి థీమ్స్ అనేది దాని మీద క్లిక్ చేయండి. థీమ్స్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ నేను ఫ్రెండ్స్ ఇది నేను ఆల్రెడీ పర్చేస్ చేయడం జరిగింది ఈ న్యూస్ పేపర్ థీమ్ అనేది. సో అందుకని నేను డైరెక్ట్ ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసారండి న్యూస్ పేపర్. సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది ఇది మొత్తం తీసుకోవడానికి. సో చూసారా ఫ్రెండ్స్, అన్ప్యాకింగ్ ది ప్యాకేజ్, ఇన్స్టాలింగ్ ద థీమ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ.
సో ఇన్స్టాల్ అయిపోయింది. నేను జస్ట్ యాక్టివేట్ చేస్తున్నా. యాక్టివేట్ అయ్యిందండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేయమంటది. ఇది మ్యాండేటరీ ప్లగిన్స్ అండి. ఈ థీమ్కి మ్యాండేటరీ ప్లగిన్స్ అనమాట. లైక్ ట్యాగ్దేవ్ కంపోజర్ అని, ట్యాగ్దేవ్ క్లౌడ్ లైబ్రరీ, ట్యాగ్దేవ్ సోషల్ కౌంటర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లగిన్స్. ఈ జస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుందాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సో నన్ను అడిగితే ఇది చాలా బెస్ట్ థీమ్ అండి. న్యూస్ పేపర్ థీమ్ అనేది చాలా బెస్ట్ ఫర్ వెబ్సైట్స్కి. ఎస్పెషల్లీ ఎవరైతే బ్లాగింగ్ ఫీల్డ్లో ఉన్నారో, లైక్ న్యూస్ అండ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేద్దాము, లైక్ ఈ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్ థీమ్ అండి. సో ఇది అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసామో, గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసినప్పుడు కూడా మనకి చాలా వాడు చెక్ చేసేది ఏంటంటే, గూగుల్ యాడ్స్ ఎందుకు యాడ్సెన్స్ ఇస్తాడంటే మనకి వాడు చెక్ చేసుకుంటాడండి ఈ వెబ్సైట్కి యాడ్స్ డిస్ప్లే ప్లే చేయడానికి వాళ్ళు స్పేస్ ఉంచారా లేదా. సో ఈ న్యూస్ పేపర్ థీమ్లో వాడొక గూగుల్ యాడ్సెన్స్ వాడికి కావాల్సిన ప్రతి ఫ్యూచర్ ఇందులో ఉంటుంది. సో మనకి ఈజీగా అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదైతే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ నాకు రిజిస్టర్డ్ అయినట్టు కూడా ఇక్కడ నాకు వచ్చింది. సో ఇక ట్యాగ్దేవ్ ప్లగిన్స్ ఆర్ నౌ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్డ్. ఓకే, ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయినాయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, ఇవన్నీ ప్లగిన్స్ అండి, ఇవన్నీ ఆప్షనల్, ఇవన్నీ యాక్టివేట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం 3 యాక్టివేట్ చేసాం కదా, 3 ఇవేనండి. అండ్ ఇవన్నీ ఆప్షనల్, రివల్యూషనరీ. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ట్యాగ్దేవ్ అంటే న్యూస్ పేపర్లో సెపరేట్ ఫ్యూచర్ ఉందని. ఏంటంటే ఇదేనండి, ఇక్కడ చూసుకున్నారా, ట్యాగ్దేవ్ మొబైల్ థీమ్. సిస్టమ్స్కి ట్యాబ్స్కి ఒక థీమ్ ఉంటుంది, మొబైల్కి వచ్చేసరికి ఇంకొక థీమ్ ఉంటుందండి. సో ఇది ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి మొబైల్ థీమ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది వెబ్సైట్. సో ఇది మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ప్లగిన్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాం స్క్రీన్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యువర్ సైట్ ఇస్ కరెంట్లీ డిస్ప్లేయింగ్ యాజ్ కమింగ్ సూన్ పేజ్. నేను ఇంకా నా వెబ్సైట్ని లైవ్ చేయలేదండి. సో అందుకని ఇది ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో న్యూస్ పేపర్ థీమ్ అనేది మనకు సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాము. చూసుకున్నారు ఫ్రెండ్స్, ఇది వెబ్సైట్ ఎలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా వెబ్సైట్లో అసలు ఏమీ లేదండి. నా వెబ్సైట్లో అసలు ఏ కంటెంట్ పుష్ చేయలేదు. సో అందుకని ఇలా చూపిస్తుంది. యాక్చువల్గా అయితే థీమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి డెమో కంటెంట్ ఇన్స్టాల్ చేద్దామండి. మీకు జస్ట్ చూపించడం వరకే కాబట్టి అసలు వెబ్సైట్ థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, డెమో కంటెంట్ వేసిన తర్వాత థీమ్ లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో దానికోసమే నేను డెమో కంటెంట్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి డెమో కంటెంట్ కావాలంటే ఇక్కడ ప్రీ బిల్ట్ వెబ్సైట్స్లోకి వెళ్ళండి. ప్రీ బిల్ట్ వెబ్సైట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో చాలా రకమైన టెంప్లెట్స్ ఉంటాయండి. చూడండి, ఇవన్నీ టెంప్లెట్స్. మనకు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ప్రో టెంప్లెట్స్ అండి. ఇవన్నీ ప్రో టెంప్లెట్స్ ఫ్రెండ్స్. అండ్ ఇందులో నేను ప్రజెంట్ ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాను, ఒక టెంప్లెట్ చూస్ చేసుకుంటాను. ఓకే, ఇదేదో మ్యాగజైన్ ప్రో, చూడడానికి కొంచెం లుక్ బాగుంది కాబట్టి ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నాను. మీకు ప్రివ్యూ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో దాని ప్రివ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే దాని యొక్క వెబ్సైట్, ఆ యొక్క టెంప్లెట్, న్యూస్ పేపర్ యొక్క టెంప్లెట్ ప్రివ్యూ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా, ఇదండి టెంప్లెట్ యొక్క ప్రివ్యూ ఎలా ఉంటుంది. సో నేను న్యూస్ పేపర్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే, చూడండి ఫ్రెండ్స్, థీమ్ అనేది ఇంత ఉంది, లైక్ ఇదే థీము, కానీ ఇందులో మన యొక్క కంటెంట్ చూసారా ఎంతవరకు పబ్లిష్ చేయొచ్చో. లైక్ అన్నీ పెట్టచ్చు అనమాట, అన్ని విధాలుగా. లైక్ ట్రావెల్ రిలేటెడ్ కానీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్, గేమింగ్, ఒక ఐటీ గురించి మీరు ఒక బ్లాగింగ్ చేస్తున్నట్టయితే ప్రతిదీ మన హోమ్ పేజ్లో డిస్ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్. అండ్ మన ఇక్కడ ఒకవేళ రీఫ్రెష్ చేసినట్టయితే ఇది ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుందో కూడా చూసుకోండి ఫ్రెండ్స్ మీరే. చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. వెబ్సైట్ అనేది చాలా లైట్ థీమ్ అండి ఇది. అందుకే నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్ థీమ్. కాకపోతే ప్రైస్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ, అరౌండ్ 4000 to 5000 ఉంటుంది. అది కాకుండా అయితే మనం ఒక్కసారి మనం పే చేసుకున్నట్టయితే మళ్ళీ 1 year వరకు మనం పే చేయాల్సిన అవసరం ఉండదండి.
ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ థీమ్ పర్చేస్ చేయాలని ఉంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి ఈ థీమ్ అనేది మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ థీమ్లో ఉన్న టెంప్లెట్స్లో నాకు ఈ టెంప్లెట్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. కొంచెం చూడడానికి అట్రాక్టివ్గానే ఉంది, ఎక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఏం లేదు. సో నేను ఈ టెంప్లెట్ అయితే నేను యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నా. సో మ్యాక్సిమ్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంక్లూడ్ కంటెంట్ ఇక్కడ ఇలా ఇది ఆఫ్ చేస్తే ఓన్లీ వెబ్సైట్ థీమ్ మాత్రమే డౌన్లోడ్ అవుతుందండి. అంటే ఓన్లీ థీమ్, ఈ డెమో కంటెంట్ అంతా ఉండదండి, ఓన్లీ థీమే మనకి డౌన్లోడ్ అవుతుంది. నా దాంట్లో ప్రజెంట్ ఏ కంటెంట్ లేదు. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసరికి నేను జస్ట్ ఫర్ మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇది. సో నేను ఇది దీని మీద ఎటువంటి కేర్ అయితే ఎక్కువ తీసుకోలేను, జస్ట్ ఫర్ డెమో పర్పస్ అనమాట. సో నేను సజెస్ట్ చేసేది అయితే ఎవరైతే ఈ న్యూస్ పేపర్ పర్చేస్ చేసుకున్న ఐడియా ఉందో అండ్ మీరు ప్రొఫెషనల్గా లైక్ సీరియస్గా మీరు బ్లాగింగ్ చేసే ఫీల్డ్లో కెరియర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే దయచేసి ఈ డెమోని ఇన్స్టాల్ చేయకండి, జస్ట్ డిజైన్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మీ వెబ్సైట్ ఆల్రెడీ లైవ్ అయిపోయి ఉంటుంది. మీరు లైవ్ అవ్వడం వల్ల మీరు ఇక్కడ ఈ డెమో కంటెంట్ కనుక టిక్ చేసి ఈ థీమ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఐ మీన్ ఈ టెంప్లెట్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇందులో ఉన్న డెమో కంటెంట్ అంతా మీ వెబ్సైట్లోకి యాడ్ అయిపోద్ది. సో దానివల్ల ఏంటంటే సర్చ్ ఇంజన్స్ మీ వెబ్సైట్ని క్రాల్ చేస్తే ఈ డెమో కంటెంట్, ఐ మీన్ ఈ ప్లాగరైజ్డ్ కంటెంట్, ఇదంతా ఒరిజినల్ కంటెంట్ కాదు కదండి, ఇదంతా ఆల్రెడీ ఈ న్యూస్ పేపర్ అనే టెంప్లెట్లో ఆల్రెడీ కంటెంట్ ఉంది. సో ఇదంతా కాపీడ్ కంటెంట్. సో ఇదంతా ప్లాగరైజ్డ్ కంటెంట్ అవుతుంది. సో దీనివల్ల మీ ర్యాంకింగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవరైతే ఈ థీమ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఈ టెంప్లెట్స్ యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ ఈ బటన్ని డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేయడం వల్ల ఓన్లీ థీమ్ మాత్రమే, ఆ యొక్క టెంప్లెట్ మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోగలరు, కంటెంట్ మాత్రం ఇన్స్టాల్ అవుతుంది. అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. నేను మరీ చెప్తున్నా, ఎవరైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో డెమోని ఆఫ్ చేసి మాత్రమే ఇన్స్టాల్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఇబ్బంది ఉండదు. అగైన్ గూగుల్ కనుక క్రాలింగ్ చేస్తే అదంతా డెమో కంటెంట్ అంతా గూగుల్లో ఇండెక్స్ అయిపోయి మళ్ళీ కాపీడ్ కంటెంట్ వల్ల కూడా మనకి వెబ్సైట్ ర్యాంకింగ్ పడిపోవడం జరుగుతుంది. సో అందుకనే నేను ఈ ఇష్యూ ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. సో నేను ఇక్కడ నాకు కంటెంట్ ఏం లేదు కాబట్టి అండ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్ కాబట్టి ఈ వెబ్సైట్ నేను తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ చేయండి జస్ట్. సో ఇక్కడ అడుగుతుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ ఇన్స్టాల్ ఫుల్ డెమో? యా ఐ వాంట్ దిస్ డెమో ఫుల్ ఇన్స్టాల్. ఓకే, ఎస్ చేయండి. మొత్తం డెమో కావాలో అడుగుతుందా అంటే ఒక పాపప్ ఇస్తారండి, డెమో కావాలా తీసుకోవాలా వద్దా అని. అక్కడ ఎస్ చేయండి అంతే. కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత అప్పుడు ఈ వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకి ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు నేను ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే రేపన్న రోజు మనం ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దానివల్ల మనకి బెనిఫిటే రావాలి, కానీ మళ్ళీ దానివల్ల మనకి ప్రాబ్లం ఎదురవ్వకూడదు. సో అందుకని నేను ప్రతిదీ ఇంత కేర్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. సో ఈ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగే మీకు ఏ థీమ్ ఏ టెంప్లెట్ కావాలో, ఇన్ కేస్ మీరు ట్రావెల్ బ్లాగ్ రన్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ట్రావెల్ మీద కూడా మనకు టెంప్లెట్స్ ఉంటాయి. లైక్ చూసారా ఇక్కడ అన్ని కోవిడ్ మీద అండ్ ఈ ఫ్యాషన్ మీద, లైక్ ఇదేంటి సమ్ ఎక్సెట్రా టెంప్లెట్స్ అని చాలా టెంప్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏ టెంప్లెట్ కావాలైతే ఆ టెంప్లెట్ మీరు చూస్ చేసుకుంటే సరిపోద్ది. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఫస్ట్ టెంప్లెట్ చూసారా, ఇదొకటి అండ్ ఈ మ్యాగజైన్ ప్రో ఒకటి. లుక్ పరంగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. సో అందుకని ఇవి ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డెమో అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డెమో అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ అనేది రీఫ్రెష్ చూద్దాం, అసలు ఈ వెబ్సైట్ ఎలా ఉంది ఏంటని. చూసారా ఫ్రెండ్స్, మొత్తం మారిపోయింది. ది స్మార్ట్ బిల్డర్ XYZ చూసారా, మొత్తం ఆ థీమ్లోకి అయితే ఆ టెంప్లెట్ ఆ డెమో కంటెంట్ అంతా కూడా మనకి ఇందులో యాక్టివేట్ ఇన్స్టాల్ అయిపోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి న్యూస్ పేపర్ థీమ్ అన్నది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించడం జరిగింది ఈ వీడియోలో.
అండ్ ఈ టెంప్లెట్స్ని ఎలా డెమో టెంప్లెట్ని ఎలా తీసుకోవాలి, డిజైన్ అయితే ఎలా తీసుకోవాలో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.